డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీ నాయక్ పై మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ఫైర్ అయ్యారు. తనను మహానటి సావిత్రితో పోల్చి మాట్లాడారని మండిపడ్డారు. తాను నటినైతే మీరు పెయిడ్ ఆర్టిస్టులా అని ప్రశ్నించారు. 1 కోటి మందిని మహిళలను కోటీశ్వరులను చేస్తామని చెప్పిన ప్రభుత్వం రాష్ట్రంలో ఎంతమంది మహిళలను కోటీశ్వరులను చేసిందో చెప్పాలని సత్యవతి రాథోడ్ డిమాండ్ చేశారు. నేను 14వ తారీఖు రోజు గురించి ఒక్క మాటలో చెప్తాను. 14వ తారీఖు పొద్దున నేను క్యూలో నిలబడ్డాను. మా 22 ఎకరాలకు నలుగురు పేరు మీద వాళ్ళు కూపన్లు రాసిండ్రు. సాయంత్రం మా మేనల్ నుండి పిలిచి నా ఆధార్ కార్డు మీద 10 బస్తాలు ఇచ్చినట్టు కూపన్ పెట్టి 14వ తారీఖునే ఇచ్చినట్టు, సాయంత్రం ఇచ్చినట్టు దాన్ని 15వ తారీఖున రిలీజ్ చేసింది. మాట్లాడితే ఏమన్నారు, పొలం ఉందా, నువ్వు వ్యవసాయం చేస్తున్నావా, నీకు అసలు యూరియా ఎందుకు ఇచ్చిండ్రు? 10 బస్తాల యూరియా కూపన్ 14వ తారీఖు పొద్దున నిల్చుంటే సాయంత్రం ఇచ్చింది. సంతోషం. ఒకటే బస్తా ఇచ్చిండ్రు అని అబద్ధం చెప్పింది. ఒకటి కాదు, అస్సలు ఇవ్వలేదని చెప్తున్నాను. 10 బస్తాలు ఇస్తే నా దగ్గర ఉండాల్సిన కుమ్మం రామచంద్ర నాయక్ దగ్గర ఎందుకు ఉంది? నేను కదా యూరియా తీసుకుంది, నాకే ఇస్తే ఈ యూరియా కుమ్మం రామచంద్ర నాయక్ దగ్గర ఎందుకు ఉంది? 14వ తారీఖు పొద్దున నేను 8:30-9 గంటలకు క్యూలో నిలబడ్డాను. 10 గంటలకు అక్కడి నుంచి వెళ్ళిపోయాను. 11 గంటలకు 12 గంటలకు ప్రెస్ మీట్ పెట్టి చెప్పాల్సిన రామచంద్ర నాయక్, మురళీ నాయక్